హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. ఇవాళ మనం 10th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి నాన్ డీటెయిల్ లెసన్ అనోఖా ఉపాయ్ అనేటువంటి లెసన్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఇదేంటి అంటే ఉపవాచక్ అన్నమాట. సో ఇదొక స్టోరీ ఇచ్చున్నారు ఇక్కడ. సో అయితే దీని గురించి ఇవాళ మనం తెలుసుకుందాము. దీన్ని రాసిన వారు ఎవరు అంటే డాక్టర్ రావురి భరద్వాజ్. ఈయన రాసినటువంటి అనోఖా ఉపాయ్ అనేటువంటి కథ గురించి మనం ఈరోజు చెప్పుకుందాము. సో చూద్దాం. ఫస్ట్ అయితే कई साल पहले की बात है. एक राज्य था जिसका नाम हरितनगर था. हरितनगर का राजा कुमार वर्मा था. वह एक अच्छा शासक था. कुमार वर्मा के शासन काल में राज्य हरा भरा रहता था. लेकिन एक समय ऐसा आया, राज्य में सारी फसलें सूख गई, तालाब गड्ढे सूख गए. केवल 2 ही जीव नदियां बची थी जो छोटी छोटी नहरें बनकर रह गई. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనోఖా ఉపాయ్ అంటే ఏంటి? ఉపాయ్ అంటే ఉపాయము, అనోఖా అంటే ఒక విలక్షణమైనటువంటి ఉపాయము అని. సో అయితే ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే కయి సాల్ పెహలే, ఎన్నో సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక విషయం గురించి ఇక్కడ చెప్తున్నారు. సో అక్కడ ఒక రాజ్యం ఉండేదట. ఒక రాజ్య థా. ఆ రాజ్యం పేరేంటి అంటే హరిత నగరము అనేటువంటి ఒక రాజ్యం ఉండేదట. సో దాన్ని పాలించేటువంటి రాజుగారు ఎవరు అంటే కుమార్ వర్మ. రాజు పేరు కుమార్ వర్మ. సో ఆయన చాలా మంచి పరిపాలకుడు, మంచి రాజు. కుమార్ వర్మకే శాసన కాలమే రాజ్య హరాభరా రెహతా థా. సో ఆయన పరిపాలనా కాలంలో రాజ్యం ఎలా ఉన్నింది అంట, ఇక్కడ హరాభరా అంటే సస్యశ్యామలంగా ఉనింది. ఎక్కడ చూసినా పంటలు పచ్చగా, నదులు అన్నీ కూడా నీళ్లతో నిండి, ఇలా ఎక్కడ చూసినా కూడా సస్యశ్యామలంగా ఉండేదట. కానీ రాజ్యంలో అకస్మాత్తుగా ఏమైంది, కరువు కాలం వచ్చేసింది. సో కరువు కాలం అంటే ఏమైపోతుంది, పంటలన్నీ కూడా ఎండిపోతాయి, చెట్లు ఇవన్నీ కూడా ఎండి వాడిపోతాయి అన్నమాట. పంటలు పూర్తిగా కనుమరుగైపోతాయి. అలాగే నదులు, చెరువులు ఇవన్నీ కూడా ఎండిపోయి నీళ్లు లేకుండా అవి చిన్న చిన్న కాలువల్లాగా ప్రవహిస్తున్నాయట. సో ఇలాగా కరువు కాలం వచ్చేసిందట. రాజ్యమే పశువుం కా చారా భీ మిల్నా ముష్కిల్ హో గయా. సో ఎంతలాగా కరువు వచ్చిందంటే రాజ్యంలో కనీసం పశువులు మేయడానికి గడ్డి కూడా దొరకనంతగా అయిపోయింది అక్కడ. కई किसान अपने अपने पालतू जानवर सस्ते दामों पर बेचने लगे. సో చాలా మంది రైతులు వాళ్ళు పెంచుకునేటువంటి ఆ పశువుల్ని చాలా తక్కువ ధరకే అమ్మేసుకునేవారు. ఇంకేం చేస్తారు, ఇళ్ళ దగ్గర ఉంటే వాటికి మేత కావాలి, ఆ మేత దొరకడానికి కూడా ఇక్కడ స్కోప్ లేదు. కాబట్టి వచ్చిన ధరే ఎక్కువ అనుకొని వాళ్ళు చాలా చీప్గా వాటిని అమ్మేసేవారు. ऐसी हालत में राज भंडार का अनाज प्रजा में बांट दिया जाने लगा. సో ఇంకా ప్రజలు కష్టకాలంలో ఉన్నారు కదా అని చెప్పేసి రాజు ఏం చేశాడు, తన ధాన్యాగారం నుంచి ధాన్యాన్ని ప్రజలకి పంచిపెట్టడం స్టార్ట్ చేశాడు. ఇంకా పంటలు లేవు, వాళ్ళు ఎలా తినాలి, వాళ్ళు ఎలా జీవించాలి, అందుకని చెప్పేసి సమస్యను గుర్తించి ఆయన ధాన్యాగారం నుంచి ధాన్యాన్ని ప్రజల్లో పంచడం స్టార్ట్ చేశాడు. అడోస్ పడోస్ కే రాజ్యోం సే అనాజ్ ఉధార్ లియా జానే లగా. ఎంతకాలం అని ఇస్తారు, అది కూడా కొంతకాలానికి అయిపోతుంది కదా. తర్వాత ఏం చేశారు, పక్క రాజ్యాల నుంచి అప్పుగా కొంత ధాన్యాన్ని తెప్పించి దాన్ని కూడా పంచడం స్టార్ట్ చేశారు. ఫిర్ భీ రాజాకో భవిష్యకి చింతా సతా రహీ థీ. అయినా ఆయన ఆలోచిస్తున్నారు రాజు, సరే ఇప్పుడంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చి పెడుతున్నాము, తర్వాత ఏం చేయాలి, ఫ్యూచర్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, అప్పుడు ఏం చేయాలి, ప్రజలు ఇబ్బంది పడతారు కదా అని చెప్పేసి ఆలోచించాడు. రాజా उत्पन्न परिस्थितियों के बारे में गंभीर रूप से सोचने लगा, लेकिन इसका कोई पता नहीं चला. राजा के मन में ये सवाल उठ रहे थे कि अड़ोस पड़ोस के सभी राज्य हरे भरे हैं, वहाँ की प्रजा भी सुखी है, लेकिन न जाने इस राज्य में ऐसा क्यों हो रहा होगा, क्या कारण हो सकते हैं, इस समस्या का हल कैसे किया जा सकता है. సో ప్రజల గురించి ఆలోచిస్తూ రాజు ఈ విధంగా ఆలోచించసాగాడు. సో రాబోయే పరిస్థితుల్లో ఎలా జీవించాలి అని చెప్పేసి, అంతేకాకుండా పక్కనున్నటువంటి ఇరుగు పొరుగు రాజ్యాలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉన్నాయి, అక్కడ జీవించేటువంటి
ప్రజలు కూడా చాలా సంతోషంగా జీవిస్తున్నారు. మరి నా ఒక్క రాజ్యంలో మాత్రమే ఎందుకు ఈ కరువు, ఎందుకు ఈ సమస్యలు, వీటికి ఏం కారణం అయి ఉండొచ్చు, ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించాలి అని చెప్పేసి రాజు తీవ్రంగా ఆలోచించసాగాడు. राजा कुमार वर्मा ने इस समस्या के हल की चर्चा के लिए कई बुद्धिमानों, हाजिर जवाबदारों और विद्वानों को बुलवाया. అయితే ఆయన ఏం చేశాడు, సో దీన్ని ఎలా అయినా ఈ సమస్యను పరిష్కరించాలి, దీనికి కారణం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి చాలామంది విద్వాంసులని, బుద్ధిమంతులని వీళ్ళందరినీ పిలిపించాడు. అంటే వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడనమాట. సో వాళ్ళైతే ఏదన్నా పరిష్కారం చెప్తారేమో బహుశా అని చెప్పేసి వాళ్ళందరినీ పిలిపించి, చర్चा में कुछ बुद्धिमानों ने बताया, हे महाराज, भूलें कई तरह की होती है. कुछ भूलें सरलता से पहचानी जाती है तो कुछ पहचानी नहीं जाती. కొంతమంది విద్వాంసులు బుద్ధిమంతులు చెప్పారట, ఓ రాజా, ఈ తప్పొప్పులు అనేవి తప్పులు కొన్ని రకాలుగా ఉంటాయి, వాటిని మనం సులభంగా పరిష్కరించవచ్చు. కానీ కొన్ని రకాల తప్పులు అసలు మనము తెలుసుకోనే లేము ఎక్కడ తప్పు జరిగింది అని అన్నాడు. कुछ हाजिर जवाबदारों ने बताया, हे राजन, कुछ भूलों का आभास होता है और कुछ का आभास तक नहीं होता. వీళ్ళు కూడా అదే చెప్పారు. సో కొన్ని తప్పులు జరిగినటువంటి పాపాలు, తప్పులు ఏవైనా ఉంటే అవి మనకి తెలుస్తాయి, కానీ కొన్ని అసలు తెలియవు, మనకి తెలుసుకోవాలన్నా కూడా కుదరదు అని చెప్పాడు. कुछ विद्वानों ने बताया, हे प्रभु, कुछ भूलें सुधार के रूप में हो जाती है तो कुछ सुधार भी भूलों के रूप में बदल जाते हैं. ఇంకొందరు ఏం చెప్పారు, కుछ భూలే సుధార్ కే రూప్ మే హో జాతీ హై. మనం మంచి చేయాలనుకొని తప్పులు చేసేస్తూ ఉంటాం, కొన్నిసార్లు తప్పులు చేస్తే అది మంచికే అవుతూ ఉంటుంది అన్నట్లుగా చెప్పారు. ऐसी ही कोई जानी अनजानी बात छिपी होगी जिससे आज राज्य में यह సమస్య ఉత్పన్న హుయి హై. ఇలాంటిది ఏదో మనకి తెలిసి తెలియకుండా మనం చేసినటువంటి ఏదో ఒక తప్పు, ఒక పాపం జరిగిపోయి ఉంటుంది, కాబట్టి మన రాజ్యానికి ఈ సమస్య వాటిల్లింది అని చెప్పేసి వాళ్ళంతా కలిసి చెప్పారట. రాజా కుమార్ వర్మ నే పూఛా, అబ్ ఆప్ హీ బతాయే కి ముఝే క్యా కర్నా చాహియే. సరే అయితే మీరందరూ చెప్పండి, నేనేం చేయాలి, నన్నేం చేయమంటారు, ఏం చేస్తే మళ్ళీ ఈ సమస్య మనకి రాకుండా ఉంటుంది అని అడిగారు. सभी ने विचार विमर्श कर राजा को यह सलाह दी, सभी तरह से खुशहाल किसी राज्य के राजा से भेंट करे, वहाँ के शासन नियमों का पता लगाए, यहाँ के शासन नियमों में सुधार करे, इससे राज्य की समस्या का हल अवश्य हो सकता है. సో వాళ్ళు ఏం చెప్పారు, రాజుగారు మీరు పక్క రాజ్యాలని గమనించి సో బాగా సంతోషంగా సుఖ సంతోషాలతో బాగా ఉన్నటువంటి ఒక రాజ్యాన్ని వెతకండి, అలాంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారిని మీరు కలిసి ఆయనతో మాట్లాడండి, అక్కడ పరిపాలనా విషయాలు తెలుసుకొని అక్కడి నుంచి వచ్చి ఇక్కడి పరిపాలనా విధానాలలో మీరు మార్పులు చేయండి, అక్కడ వాళ్ళు ఏం ఫాలో అవుతున్నారో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఆ పద్ధతులు కానీ అవన్నీ కూడా మన రాజ్యంలో అమలు చేయండి, అప్పుడు పరిస్థితులు అనేవి చక్కబడతాయి అని చెప్పేసి వాళ్ళందరూ కలిసి ఒక సలహా ఇచ్చారు రాజుకి. రాజా కుమార్ వర్మకు యహ్ ఉపాయ్ అచ్చా లగా. సరే కుమార్ వర్మ రాజుగారికి కూడా ఇది బాగానే ఉందనిపించింది. సరే అంటే బాగా ఉన్న ఒక రాజ్యం అంటే వాళ్ళది బాగుందంటే ఆటోమేటిక్గా అన్నీ బాగా చేస్తున్నట్టే కదా, సో నేను కూడా వెళ్ళి కనుక్కొని వద్దాము అన్నట్లుగా ఆయనకి నచ్చింది ఈ డెసిషన్. उसने तुरंत अपने पड़ोसी राज्य के महाराज सत्य सिंह से भेंट करने का निर्णय लिया और सेवकों से संदेश भेजा. సో ఆయన ఏం చేశాడు, వెంటనే కుమార్ వర్మ పక్కనున్నటువంటి పొరుగు రాజ్యం, ఆ రాజ్యాన్ని పాలిస్తున్న రాజు సత్యసింహ అనమాట, ఆయనతో మీటింగ్కి ఏర్పాటు చేయమని చెప్పేసి తన సేవకుల్ని పంపించాడు. ఇలా కలవాలనుకుంటున్నానని ఆ రాజుగారికి సందేశం ఇవ్వండి, మెసేజ్ ఇవ్వండి అని చెప్పేసి పంపించాడు. राजाधिराज महाराज सत्य सिंह जी को सादर प्रणाम. हमारे राज्य में अकाल से जनता त्रस्त है. इस समस्या के हल के लिए आपकी उचित सलाह व आपके शासन नियमों की जानकारी के लिए हम आपके यह पधारना चाहते हैं. आशा है कि आप हमारा निवेदन स्वीकारे. ఏమని మెసేజ్ పంపించారు, సో ఆ రాజుగారు
ఇలాగా నేను పలానా రాజ్యం నుంచి ఈ రాజుని అని చెప్పేసి ఆయనకి వందనాలు తెలుపుతూ, మా రాజ్యంలో ఇలా కరువు ఏర్పడింది, ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, కాబట్టి ఈ సమస్యని పరిష్కరించడానికి మీ నుంచి ఒక మంచి సలహాని తీసుకోవాలి, మీ పాలనలో ఉన్నటువంటి నియమాల్ని నేను తెలుసుకోవాలి మీ నుంచి, కాబట్టి నేను మీ వద్దకి రావాలి అనుకుంటున్నాను. ఆప్కే యహా పధార్నా చాహతే హై, మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, కాబట్టి మా ఇన్విటేషన్ అంటే నేను రావాలి అనుకుంటున్నాను, నా రాకని మీరు మన్నించండి అని చెప్పేసి ఆయన మెసేజ్ పెట్టాడు. మెసేజ్ పెట్టడం అంటే ఇక్కడ మొబైల్లో మెసేజ్ పెట్టడం కాదు, తన సేవకుల ద్వారా ఆ సందేశాన్ని పంపించాడు. మహారాజ్ సత్యసింహనే అప్నే సందేశ్ మే లిఖా, అయితే దానికి రిప్లైగా ఆయన రాశాడనమాట, आप और हम पड़ोसी राजा है, किसी भी समस्या में एक दूसरे का हाथ बटाना हमारा कर्तव्य है, हमारे राज्य में आपका हार्दिक स्वागत है, आप हमारे आदरणीय अतिथि है, अतिथि के रूप में आपका सत्कार करने का सौभाग्य हमें मिल रहा है, इसके लिए हम कृतज्ञ है. ఆయన ఏమని చెప్పాడు, మీరు మా పొరుగు రాజ్యానికి రాజుగారు, కాబట్టి మీరు నేను ఇరుగు పొరుగు వాళ్ళం, మీకు సమస్య వస్తే నేను, నాకు సమస్య వస్తే మీరు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, కాబట్టి మీరు తప్పకుండా మా రాజ్యానికి విచ్చేయండి, మీరు మాకు అతిథుల్ని మేము గౌరవిస్తాము, కాబట్టి మీకు నేను మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తున్నాను, మిమ్మల్ని కలవడం నేను చాలా సంతోషంగా భావిస్తాను, మీరు తప్పక విచ్చేయండి అని చెప్పేసి ఆయన రిప్లై పంపించాడట. इस प्रत्युत्तर के पढ़ते ही राजा कुमार वर्मा को अपने राज्य की समस्या का हल करने का कुछ हद तक उपाय मिल ही गया था. ఆ రిప్లై చూడగానే కుమార్ వర్మకి అనిపించేసింది, అమ్మయ్య నా సమస్యకి పరిష్కారం దొరికేసినట్టే ఉంది, లేక ఏదో ఒక ఉపాయాన్ని నేను కనిపెట్టే తీరుతాను అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. फिर भी राजा स्वयं पड़ोसी राज्य के राजा से भेंट करना चाहते थे. देखते देखते वह दिन आ ही गया. రాజా కుమార్ వర్మ కా పడోసీ రాజ్య మే భవ్య స్వాగత్ హువా. సరే, ఆ రోజు రానే వచ్చింది. కుమార్ వర్మ సత్యసింహని కలవడానికి పొరుగు రాజ్యానికి వెళ్ళాడు. ఘనంగా స్వాగతం పలికారు వాళ్ళంతా. రాజ్య దేక్కర్ రాజా ఆశ్చర్యచకిత్ హోనే లగా. వాళ్ళ రాజ్యాన్ని చూసి ఈయన ఆశ్చర్యానికి గురయ్యాడట. చారో తరఫ్ జలాశయ భరే హుయే థే. నలువైపులా ఎక్కడ చూసినా కూడా జలాశయాలు నీళ్లతో నిండి కనిపిస్తూ ఉన్నాయి. చెరువులు, నదులు అన్నీ కూడా నీళ్లతో పొంగి పొర్లుతున్నాయంట. అవన్నీ చూసి చాలా ఆయన ఆశ్చర్యానికి గురయ్యాడు. నదియా లబాలబ్ థీ, నహరే బహ రహీ థీ, ठंडी हवाएं सन सना रही थी, खेत भरी हरियाली से लहलहा रही थी, फूलों के चमन खुशबू से महक रहे थे, बाग बगीचे फल फूलों से लदे थे. ये सारी चीजें देखकर राजा कुमार वर्मा को बेहद खुशी हुई. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా పంటలు పచ్చగా కనిపిస్తున్నాయి, చల్లటి గాలి వీస్తుంది, నదులు హాయిగా ప్రవహిస్తున్నాయి, చెరువులు నీళ్లతో నిండిపోయి ఉన్నాయట. అలాగే పళ్ళ తోటలన్నీ కూడా పండ్లతో, మొక్కలన్నీ, చెట్లన్నీ బాగా కనిపిస్తున్నాయట. ఈ ప్రకృతిని చూసి ఆ రాజ్యంలో ఆయన చాలా ఆనందానికి గురయ్యాడు. మహారాజ్ కుమార్ వర్మ కి భేంట్ మహారాజ్ సత్యసింహ సే హుయి. ఇక్కడ కుమార్ వర్మ ఈ రాజు సత్యసింహని కలిశాడు. మిత్ర, ఆప్కా రాజ్య కిసి స్వర్గ సే కమ్ నహీ హై. మిత్రమా, నీ రాజ్యము స్వర్గం లాగా ఉంది. ముझे लगता है कि जिन शासन नियमों को मैं नहीं जानता उनका आप पूरा पूरा पालन कर रहे हैं. నాకు అనిపిస్తుంది మీరు ఫాలో అయ్యేటువంటి ఆ పరిపాలనా నియమాలు ఏవైతే ఉన్నాయో అవి నేను ఫాలో అవ్వట్లేదేమో బహుశా, అందుకే మా రాజ్యం అలా ఉంది, నీ రాజ్యం స్వర్గంలా ఉంది అని అన్నాడు. ఇసీలియే ఆప్కి ప్రజా సుఖీ హై. కాబట్టి నీ ప్రజలు కూడా చాలా సుఖంగా జీవిస్తున్నారు. मैं भी अपनी प्रजा को सुखी देखना चाहता हूँ. कृपया आप मुझे सुशासन का हितोपदेश दीजिए. నేను కూడా నా ప్రజల్ని సుఖంగా జీవించేలా చేయాలి అనుకుంటున్నాను, కాబట్టి నువ్వు నాకు హితోపదేశం చేయి, నాకు చెప్పు ఎలా పాలించాలో అని అడిగాడు. महाराज सत्यसिंह ने पहले तो हितोपदेश के लिए मना कर दिया, किंतु राजा कुमार वर्मा के अनुरोध पर उन्होंने कहा, नहीं महाराज, मुझे मजबूर मत कीजिए, मैं दोषी हूँ. जो दोषी होता है उसे हितोपदेश करने का कोई अधिकार नहीं होता. मैं आपको एक घटना सुनाता हूँ.
ఫస్ట్ సత్యసింహ ఏమన్నాడు, హితోపదేశం చేయడానికి అంగీకరించలేదు. సో ఈయన ఇంకా అడుగుతూనే ఉన్నాడు. ఇంకెందుకులే అని చెప్పేసి ఆయన అన్నాడు, మహారాజా నాకు హితోపదేశం చేసే హక్కు లేదు, ఎందుకంటే నేను मैं पापी हूँ, मुझसे पाप हुआ है, मैं दोषी हूँ. సో నేను ఒక అపరాధం చేశాను, నేను దోషిని. ఒక దోషికి హితోపదేశం చేసే అధికారం లేదు అని చెప్పి మీకు ఒక విషయం చెప్తాను, ఒక సంఘటన గురించి చెప్తాను అని చెప్పేసి చెప్పసాగాడు. मैं एक बार अपने अंगरक्षक के साथ इसी तरह उपवन में चर्चा कर रहा था. तभी मुझे राजमाता के पास जरूरी बात करने के लिए जाना पड़ा. मैंने अंगरक्षकों को अपने लौटने तक वहीं खड़े रहने का आदेश दिया. राजमाता से बात करते करते रात हो गई. वहीं पर मैंने भोजन किया, सो गया. अगले दिन सुबह उठकर देखा तो खूब बारिश हो रही थी. सेवकों ने बताया कि देर रात से बारिश हो रही है. जब मैंने उपवन लौटकर देखा तो अंगरक्षक उसी स्थान पर भीगते हुए खड़े हैं. मैं बातचीत में इतना निमग्न हो गया था कि अंगरक्षकों को जाने के लिए भी नहीं कह सका. यह मेरी भूल थी. अतः ऐसी भूल करने वाले राजा को हितोपदेश देने का कोई अधिकार नहीं. मुझे क्षमा कीजिए. సో ఎందుకు నేను దోషిని అని చెప్పాడు సత్యసింహ, ఒక సంఘటన గురించి చెప్పాడు. ఒకసారి నేను తోటలో ఉన్నాను, నా అంగరక్షకులు అంటే సేవకులు, సెక్యూరిటీగా ఉంటారు కదా వాళ్ళనమాట, గార్డ్స్ అని చెప్పొచ్చు మనం. సో వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉన్నాను. మధ్యలో రాజమాతని కలవడానికి వెళ్ళాను. సో వాళ్ళని, అంగరక్షకుల్ని నేను తోటలోనే వెయిట్ చేయమని చెప్పాను. వెళ్ళి రాజమాతని కలిశాను. ఇక నేను మాటల్లో పడి మర్చిపోయి అక్కడే భోంచేసి ఇంకా రాత్రి నిద్రపోయాను. అర్ధరాత్రి అంతా కూడా వర్షం పడుతూనే ఉంది. సో తర్వాత నాకు సైనికులు వచ్చి చెప్పారు, సో వర్షం జోరుగా కురుస్తూనే ఉంది, అంగరక్షకులు తోటలో తడుస్తూనే ఉన్నారు, నేను వాళ్ళని వెళ్ళమని చెప్పడం మర్చిపోయాను. సో కాబట్టి నేను తప్పు చేశాను, తప్పు చేసిన నాకు హితోపదేశం చేసేటువంటి అధికారం లేదు, కాబట్టి నన్ను క్షమించండి అని అడిగారు. राजा कुमार वर्मा ने महाराज सत्यसिंह की इस घटना को पूरे ध्यान से सुना. उन्हें लगा कि राजमाता ही उन्हें हितोपदेश दे सकती है. సో ఇది మొత్తం విన్న కుమార్ వర్మకి అనిపించింది, సరే ఈయన ఇలా అంటున్నాడు కదా, నేను రాజమాతని కలుస్తాను, ఆవిడ ఖచ్చితంగా నాకు హితోపదేశం చేస్తుందిలే అనుకున్నాడు. उन्होंने राजमाता के दर्शन किए और अपनी इच्छा बताई. వెళ్ళి కలిసి ఆవిడకి చెప్పాడనమాట, నా రాజ్యాన్ని నేను మళ్ళీ బాగు చేసుకోవడానికి నాకు హితోపదేశం చేయండి అని అడిగాడు. पुत्र सच कहूँ तो मैं भी दोषी हूँ. एक बार मेरे पुत्र ने अपनी पत्नी के लिए सुंदर जेवर बनवाए. मेरे मन में जेवर के प्रति लालच पैदा हो गया. यदि मैं अपने पुत्र या बहू से जेवर मांगती तो वे कभी मना नहीं करते. एक राजमाता का जेवरों के प्रति आकर्षक होना दोष है. किसी दूसरे की वस्तु के प्रति लालच रखना भी गलत है. ऐसी भूल करने वाली मैं हितोपदेश करने के योग्य नहीं समझती. ఆవిడేం చెప్పింది, పుత్ర నేను నీకు హితోపదేశం చేయలేను, ఎందుకంటే ఒకసారి నా కొడుకు నా కోడల కోసం నగలు చేయించి తీసుకొచ్చాడు. సో అప్పుడు నా మనసులో ఆ నగల కొరకు కోరిక కలిగింది. ఒకవేళ నేను అడిగితే నా కొడుకు నా కోడలు ఇద్దరు కూడా ఆ నగల్ని నాకు ఇచ్చేస్తారు. కానీ ఒక రాజమాతగా ఉండి నగల పట్ల ఆశ కలగడము, వాటి పట్ల నాకు ఇంట్రెస్ట్ రావడము అనేది తప్పు. నేను అలా కోరుకొని ఉండకూడదు, నాది కాని వస్తువుని నేను కోరుకొని ఉండకూడదు. కాబట్టి నాకు కూడా ఆ హక్కు లేదు, నీకు హితోపదేశం చేసేటువంటి హక్కు లేదు, కాబట్టి నన్ను క్షమించు అన్నట్లుగా చెప్పింది. राजा कुमार वर्मा आश्चर्य में पड़ गया. बाद में राजगुरु से भेंट की और उनसे उपदेश के लिए निवेदन किया. సో సరే ఆయన ఆశ్చర్యపోయాడు, ఏంటి ఈవిడ కూడా ఇలా చెప్పింది, యోగ్యురాలని కాదనేసింది ఒక్కసారిగా అనేసి రాజగురువుని కలిశాడు. కలిసి ఆయన్ని అడిగాడు, నాకు హితోపదేశం చేయండి అని చెప్పి కోరాడు. तब राजगुरु ने कहा, महाराज मुझे क्षमा कीजिए, मैं इसके योग्य नहीं. एक बार सुदूर देश से एक पंडित आया था. राजदर्शन करना चाहा. उसके पांडित्य की जांच करने का समय न होने के कारण मैंने राजा को यह कह दिया कि वह बड़ा पंडित है. राजा मुझ पर असीम विश्वास रखते हैं. उन्होंने पंडित को ढेर सारा इनाम दिया.
आगे चलकर मुझे पता चला कि वह पंडित केवल औसत था। मेरे आलस के कारण मैं राजा को उचित सलाह न दे सका। ऐसी भूल करने वाला मैं హితోపదేశ్ के योग्य नहीं समझता। చూడండి ఏం చెప్పాడు ఆయన, క్షమించండి నేను కూడా హితోపదేశం చేయాల్సిందుకు యోగ్యుణ్ణి కాదు. ఎందుకంటే ఒకసారి ఒక పండితుడు మా రాజ్యానికి వచ్చాడు. సో రాజగురువుగా నేనేం చేయాలి, ఆయన పాండిత్యాన్ని టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసి ఆయన గొప్ప పండితుడైతేనే రాజు దగ్గరికి పంపించాలి. కానీ అంత సమయం లేకపోవడం వల్ల నేను టెస్ట్ చేయకుండానే ఆయన్ని రాజు దగ్గరికి తీసుకెళ్ళి ఈయన గొప్ప పండితుడు అని చెప్పేశాను. సో నా మాట మీద విశ్వాసం అంటే నమ్మకం కలిగిన రాజు ఏం చేశాడు, ఆయనకి ఎన్నో బహుమతుల్ని ఇచ్చేశాడు. తర్వాత తెలిసింది ఏంటి అంటే ఆయన గొప్ప పండితుడేమీ కాదు. సో కాబట్టి ఒక రాజుకి కరెక్ట్ సలహా కూడా ఇవ్వలేని నేను మీకు హితోపదేశం చేయడానికి యోగ్యుణ్ణి కాదు, కాబట్టి నేను కూడా చేయలేను అని చెప్పేశాడు. राजा कुमार वर्मा बड़ी सोच में पड़ गया। इन 3 घटनाओं से उसे यह सीख मिली कि हमें छोटी से छोटी भूल भी नहीं करनी चाहिए। यदि हमसे कोई भूल हो तो उसे तुरंत सुधार लेना चाहिए। సో అప్పుడు ఈయనకు అర్థమైందనమాట, ఇంత గొప్ప వ్యక్తులు వీళ్ళు. ఎందుకంటే ఇవి మామూలుగా అయితే చిన్న చిన్న విషయాలు, అంత పెద్ద ఆలోచించాల్సిన విషయాలు కూడా కాదు. కానీ ఈ చిన్న తప్పుల్ని కూడా వాళ్ళు చిన్నవిగా అనుకోవట్లేదు, ఎంతో పెద్ద ఘోరమైన నేరాలు చేసినట్లు భావిస్తున్నారు. ఒక చిన్న తప్పు కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయలేదు వీళ్ళు. సో అలా ఉండాలి, చిన్న తప్పులే కదా అని వదిలేయకుండా వాటిని కూడా మనము గమనించి వాటిని కూడా మనము సాల్వ్ చేసుకోగలగాలి అని చెప్పేసి ఆయనకు అర్థమైంది. राजा ने इस सीख का पालन किया। कुछ ही दिनों में उसका राज्य खुशहाल बन गया। సో ఆయన రాజ్యానికి వెళ్ళి దీన్ని పాటించాడు అనమాట. అంటే ఎక్కడ కూడా ఒక చిన్న మిస్టేక్ జరగకుండా చూసుకోవడం, ఒకవేళ జరిగితే దాన్ని వెంటనే సాల్వ్ చేసేలాగా ఆయన చూశాడు. ఇంక తర్వాత ఆయన రాజ్యం కూడా చాలా సంతోషంగా మారిపోయింది. సో ప్రజలందరూ కూడా సుఖంగా జీవించారు. वर्ष 2012 के लिए ज्ञानपीठ पुरस्कार से सम्मानित स्वर्गीय श्री रावूरी भरद्वाज तेलुगु के प्रसिद्ध हस्ताक्षर है। प्रस्तुत कहानी तेलुगु भाषा में रचित उनकी प्रसिद्ध रचना बंगारू कुंदेलु की अनुदित रचना सोने का खरगोश से ली गई है। సో 2012లో జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్నటువంటి స్వర్గీయ శ్రీ రావూరి భరద్వాజ్ గారు, సో ఆయన తెలుగులో రాసినటువంటి ప్రసిద్ధ రచన బంగారు కుందేలు, సో దాన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారు, సోనేకా ఖర్గోష్ అని. సో అందులో నుంచి తీసుకున్నటువంటి ఒక స్టోరీ అనమాట ఇది, అనోఖా ఉపాయ్ అనేటువంటిది ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి లెసన్. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి, నేను వాటికి తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.